వనపర్తి జిల్లా పెబ్బేరు వద్ద ఆర్టీసీ బస్సు బోల్తాపడింది. ఈ ఘటనలో 30 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను వనపర్తి పెబ్బేరు ఆసుపత్రులకు తరలించారు. బస్సు కర్నూలు నుంచి హైదరాబాద్ వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ముందు వెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని తప్పించే క్రమంలో బస్సు అదుపు తప్పి బోల్తాపడింది. ఇక అటుగా వెళ్తున్న ఆలంపూర్ ఎమ్మెల్యే విజయుడు ఘటనా స్థలంలో ఆగి సహాయక చర్యలను పర్యవేక్షించారు. గాయపడిన వారిని అవసరమైన సహాయం అందేలా అధికారులకు సూచనలు చేశారు. ఇక ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, చెప్పండి, ఈ ఘటన ఎలా జరిగింది, పరిస్థితి ఏంటి ఇప్పుడు అక్కడ? వనపర్తి జిల్లా పెబ్బేరు బైపాస్ హైదరాబాద్ బెంగళూరు జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. కర్నూలు నుంచి హైదరాబాద్ వెళ్తున్నటువంటి ఆర్టీసీ ఎక్స్ప్రెస్ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. డివైడర్ మధ్యలో బోల్తా పడడంతో దాదాపుగా 30 మందికి గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 50 మంది ప్రయాణికులు ఉన్నారు. బస్సు అతివేగంగా వెళ్ళినటువంటి సందర్భంలో ఓవర్టేక్ చేసేటటువంటి క్రమంలో బోల్తా పడినట్లుగా అక్కడ ఉన్నటువంటి ప్రత్యక్ష సాక్షులు చెప్తూ ఉన్నారు. అక్కడికి చేరుకున్నటువంటి అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు క్షతగాత్రులను 108 ఆసుపత్రిలో 108 వాహనంలో వనపర్తి ప్రభుత్వ ఆసుపత్రికి, పెబ్బేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మొత్తం 50 మంది ప్రయాణిస్తున్న దాంట్లో ఈ 30 మందికి గాయాలయ్యాయి. పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా కూడా తెలుస్తూ ఉంది. వీరందరినీ కూడా వనపర్తి ప్రభుత్వ ఆసుపత్రితో పాటు పెబ్బేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రైట్ నరేష్, థ్యాంక్ యూ.